హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పెనుమాల లక్ష్మీ బాలరాజు పి గన్నవరం క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరి భారీ ర్యాలీగా తాటికోన నగరం చేరుకున్న ఎమ్మెల్యే గిరి సత్యనారాయణ, చైర్మన్ లక్ష్మి భారీ ర్యాలీ కూటమి నాయకులు, కార్యకర్తలు, పెనుమాల లక్ష్మి బంధువులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనగా భారీ బాణసంచా కాల్పులతో, ఆర్కెస్ట్రా పాటలతో, మహిళలతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. పెనుమాల లక్ష్మి బీటెక్ చదువుకుని తన రాజకీయ జీవితం ప్రజారాజ్యంతో ప్రారంభించి తన గురువు గిడుగు విజయసారథి సహాయంతో చిరంజీవిని కలిసి గ్రామంలోను జిల్లాలోను ప్రజారాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఒకంత అసహనానికి గురి చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడం, ఆ పార్టీలో కీలక వ్యక్తిగా వ్యవహరించడం, ఎన్నికలో గిడ్డి సత్యనారాయణ పోటీలో ఎంతో కీలకంగా దూసుకుపోయి గెలుపులో తనదంటూ ఓ పాత్ర ఉందని గుర్తింపు తెచ్చుకున్న పెనుమాల లక్ష్మికి జనసేన అధినేత ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చైర్మన్ పదవి కట్టబెట్టడం, దళిత మహిళైన పెనుమాల శ్రీలక్ష్మి తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన తల్లి చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయని, కేవలం ఒక జనసేన పార్టీతోనే నెరవేరుతున్నందుకు ఎమ్మెల్యే గిడి సత్యనారాయణకు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు జీవితాంతం రుణపడి ఉంటానని ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే ఆదరణ, అభిమానంతో పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉంటుందో అంతలా జనసముద్రమైన నగరం మన ముందుకు రాబోతా ఉన్నారు. మన ఆడపడుచులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మహిళా సోదరుల అమృత సంస్థల విధిగా వారికి పోరాటం కురిపిస్తూ, అదేవిధంగా మహారాజులు ఈ వేదిక ముందు ఆశీర్లై ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ముందుగా గౌరవ శాసనసభ్యుల వారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందుకెందుకు వేదిక మీద ఉండదు. బయట చరిత్రలో ఇన్ని వేల మంది మహిళా సోదరుమణులు ఆశీస్సులు అందించడానికి వచ్చినటువంటి గొప్ప సభ ఇది. ఈ సభకు గౌరవ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు వారి సభ చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ సభ్యులు వీరి యొక్క ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అశేషమైన ప్రజానీకం ఇది కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో వచ్చారు కాబట్టి నిజంగా మీ అందరికీ కూటమి తరఫున నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు
పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఈరోజు మన నియోజకవర్గానికి ప్రత్యేకించి మార్కెట్ యార్డ్ చైర్మన్ ని ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా పెనుమాల లక్ష్మి గారికి, వారితో పాటు ఉన్నటువంటి కమిటీ సభ్యులకు అందరూ కూడా ఒక్కసారి మీరు కర్తన ధ్వనాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా ఇది ఒక అపూర్వ ఘట్టం. ఎంతమంది మహిళలతో ఈ సమావేశం, ఎందుకంటే కాలాతీతం అయింది, అతిపెద్ద ఊరేగింపు అవడం మూల కొంచెం ఆలస్యమైంది, భోజన కాలం అయింది కాబట్టి ఎక్కువగా విసిగించడం. మనకి ఒక మంచి చాలా బాధ్యతాయుతమైన పదవి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అత్యంత ప్రాధాన్యత, 3 పార్టీల నాయకులకి అందరికీ కూడా, మరి మహిళలకు ప్రత్యేకించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జన్మభూమి. చాలా మంది అధినేత మహారాజులు ఉన్నారు, వారందరికీ అవకాశం కల్పించలేకపోవడం జరుగుతోంది. కారణం ఏంటంటే మహిళా సోదరిమణులు చాలా వేడిలో, ఎండలో చాలా అలాగే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నగరం మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ మరి ఏ రకంగా పనిచేస్తుందో, గత 5 సంవత్సరాల కాలంలో మనం ఏ విధమైనటువంటి దుర్భర పరిస్థితిని మనం ఎదుర్కొన్నామో మనందరికీ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా మరి పేద బడుగు బలహీన వర్గాలకి సముచిత స్థానం కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి సంగతి మనం గుర్తించవలసినటువంటి విషయం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మీకు ఏదైతే ఇచ్చారో దానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఆయన పదవికి వన్నీ తెచ్చాయో మీరు కూడా అదే విధంగా ఈ పదవికి వన్నీ తేవాలని అయిన తర్వాత పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆవిడ చేసిన కృషికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆవిడకి ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 4 బడుగు బలహీన వర్గాలకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిలన్నింటినీ తీర్చే దిశగా ఆయన పయనిస్తున్నారు. అంచేత మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంటారని సందర్భంగా మీకు తెలియజేస్తూ, మన పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒక ఆయన ఇప్పుడు మన మధ్యన ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా ఆ సినిమాలో ఒక పాట రాసి మన జనాన్ని మెప్పించి ఒప్పించే మన మాస్టర్ జీ గారిని ఒకసారి మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మా అన్న మరి సత్యనారాయణ గారికి, నన్ను ఇక్కడికి ఈయనకు పరిచయం చేసి ఈరోజు ఇక్కడ పాల్గొనేలా చేసిన మా భూషణ్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారాజు గాకురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. నారాజు గాకురమ అన్నయ్య, నజీరు అన్నయ్య. వెళ్ళడానికి అన్ని మార్కెట్ యార్డ్లకి దాంట్లో ఉన్న 25% ఖర్చు చేసుకోవచ్చనే జీవో ఇవ్వటం జరిగింది. మరి దానివల్ల చాలా ఉపకారం జరిగింది అందరికి. ఆ విధంగా చేశాం. మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ డబ్బుని ఏమి చేసిందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడే సెక్రటరీ గారిని అడిగాను, కాగితాల్లో ఉంది, పేపర్లో ఉంది అని కూడా. ఆనాడు చిరంజీవి గారి దగ్గర నుండి నేటి ఒక నిజాయితీ కోసం, ఒక నీతి కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం
ప్రతి అనునిత్యం ఆరాటపడే పవన్ కళ్యాణ్ గారి వెంట నేనున్నానని మొట్టమొదటి జిల్లా సహకార వ్యవస్థని అప్పచెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, కాకపోతే ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి DCMH చైర్మన్ గా అప్పచెప్పినటువంటి చంద్రబాబు గారికి మనకి చాలా బాధాకరమైన విషయం. దయచేసి పదే పదే వాళ్ళని గుర్తు చేసుకోవద్దు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అంచేత ఇప్పుడు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి ఇలా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం మీ ముందుండి చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన నేను ఎంత స్థాయికి ఎదిగానంటే అది ఒక్క జనసేన పార్టీ వల్ల అని నేను చెప్పగలనండి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పి మీ అందరికీ ముందు నేను ప్రమాణం చేస్తున్నానండి. గురువు విజయసారథి గారు పెదపట్లంక పెనుమాల లక్ష్మి గారి యొక్క రాజకీయ గురువు. మరి ఆయన్ని చిరు సాల్వతో మన స్థానిక 2021లోనే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఒక గొప్ప నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం. ప్లీజ్ ఒకసారి ఆపండి, అది డిస్కస్ వస్తుందండి. ఏమండి ఏమనుకో ప్రమాణ స్వీకారం చేయాలి సార్. ప్లీజ్ ప్రమాణ స్వీకారం ఉన్నది. ఒకసారి కూర్చోండి. గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా చైర్మన్ గారు శ్రీమతి పెనుమాల లక్ష్మి గారు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పూర్తి చేయడం జరుగుతోంది. పెనుమాల లక్ష్మి అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నగరం చైర్పర్సన్ గా రాజ్యాంగమునకు బద్దురాలినై చట్టబద్ధముగా నిస్వార్థముతో నిజాయితీతో బంధుప్రీతికి అతీతముగా ప్రజాసేవ మరియు రైతు సేవయే జేయముగా పరిపాలన చేయగలనని నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని మనస వాచ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై జనసేన. జాతిని జాగృతం చేయడం అది అందరికీ సాధ్యం కాదు. అది కేవలం నీతి నిజాయితీ ఉండాలి. అటువంటి నీతి నిజాయితీ ఉన్న 6 నెలల తెలుగు ఆడపడుచు మన లక్ష్మి గారు దళిత జాతి వారసురాలిగా అంబేద్కర్ మహనీయుని ఆశయాల సాధన కోసం నిరంతరం తప్పించే వైస్ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాలి. డైరెక్టర్ కూడా ప్రమాణ స్వీకారం